మన దేశ ఆర్థిక వ్యవస్థపై బక్రీద్ పండుగ ప్రభావం ఎంతగా ఉంటుందో చూద్దాం రండి. భారతదేశంలో ఉన్న 20 కోట్ల మంది ముస్లింలు బక్రీద్ పండుగను జరుపుకుంటారు. అందులో 10% మందే ఖుర్బానీ ఇచ్చారని అనుకుందాం. ఒక్కొక్క ఖుర్బానీకి అంటే ఒక్కొక్క పొట్టేలుకు కనీసం 10,000 రూపాయలు ఖర్చయింది అనుకోండి. 20 కోట్ల మందిలో 10% అంటే 2 కోట్ల మంది ఖుర్బానీ ఇస్తే ఒక్కొక్క గొర్రె 10,000 కాబట్టి 2 కోట్లు ఇంటూ 10,000 అంటే 20,000 కోట్ల రూపాయలు. ఈ పెద్ద మొత్తం వల్ల కలిగే లాభం ఏ ఎంఎన్సీ కంపెనీకో లేక చైనా కంపెనీకో చేరదు. డైరెక్ట్గా మన దేశ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకే ఈ మొత్తం లాభం చేకూరుతుంది. ఇందులో కేవలం మన దేశ రైతులు మాత్రమే ఉంటారు. ఒక రైతు సంవత్సరానికి 10 గొర్రెల్ని మేపాడు అనుకుందాం. 10/2 కోట్లు అంటే ప్రత్యక్షంగా 20 లక్షల కుటుంబాలకు ఆర్థిక చేయూత అందుతోందన్నమాట. అంతేకాదు, ప్రతి గొర్రె యొక్క మాంసం కనీసం 20 మంది పేదలకు పంచబడుతుంది. 20 ఇంటూ 2 కోట్లు అంటే 40 కోట్ల మందికి ఈ మాంసం చేర్చబడుతోంది. ఇది పంచేటప్పుడు వారి మతం, వర్గం అనే వ్యత్యాసం చూడబడదు కనుక కులమతాలకు అతీతంగా బక్రీద్ రోజున 40 కోట్ల మందికి పరిశుభ్రమైన తాజా మాంసాహారం అందుతోంది. దీన్ని బట్టి చూస్తే బక్రీద్ సందర్భంగా 20,000 కోట్ల వ్యాపార లావాదేవీలు జరగడంతో పాటు 40 కోట్ల మందికి ఆహారం అందుతుంది. అంతేకాదు 20 లక్షల కుటుంబాలకు ఆర్థిక చేయూత కూడా అందుతోంది. ఈ లెక్కలు అతి తక్కువ నుంచి అతి తక్కువ మాత్రమే. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఈ గణాంకాలు ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంటాయి. సో బక్రీద్ అనేది ఓ ధార్మిక విధి మాత్రమే కాదు, అనేక కుటుంబాల ఆకలివాదులు, ఆర్థిక అవసరాలు తీర్చే పండుగ.